శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉంటాయి. అయితే మనము పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతే ఉందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కన్యా లగ్నం అయితే లగ్నం చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి కూడా చూసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ టైం నోట్ చేయరు. అదేవిధంగా ఆ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము, చిత్తా 1, 2 పాదాల వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక జీవి, ఏ జీవి అయినా సరే భూమి మీద పుట్టిందంటే ఇది ర్యాండమ్గా ఏం పుట్టేది గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ క్యాలిక్యులేటివ్గా ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులకి, ఎన్ని సెకండ్లకు పుట్టాలి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. దాని పరంగా ఆ జీవుడు అలా పుట్టినప్పుడే ఆ యొక్క కర్మను అనుభవిస్తాడు. మరి కన్యాలగ్నంలో పుట్టినటువంటి వ్యక్తి వేటి ద్వారా ఎక్కువగా అనుభవిస్తాడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, కొన్ని ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో చంద్రుడు బాగున్నాడు అనుకోండి, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో అద్భుతంగా రాణిస్తారు. తెలియకపోతే ఎటువంటి తప్పిదాలు చేస్తారంటే వాళ్ళకి ఆ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ, తల్లి ద్వారా కానీ కొన్ని మార్పుల ద్వారా, అంటే ఉన్న చోట చక్కగా ఉంటే ఇక్కడి నుంచి మారిపోతాడు మనిషి. అరే ఎందుకు మారిపోయావా, అంత బాగుంది కదా అంటే ఏదో మారిపోవాలనిపించిందండి అంటే అక్కడి నుంచి మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటి, మీకు ఉన్న చోట చాలా బాగుంది అంటే మారకండి దయచేసి. అదేవిధంగా ఒక్కోసారి అన్నదమ్ములు, ఎందుకంటే కుజుడు 3వ అధిపతి కూడా అవుతాడు. ఇక్కడ కుజుడు ప్రభావం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి. సో అందుకని అన్నదమ్ముల విషయంలోని, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే సప్తమ స్థానాధిపతి బాధకోసారి ఆ రూపంలో కూడా వస్తుంది వీరికి. ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలా మీరు మార్పులు ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, లిక్విడ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, మాతృమూర్తికి సంబంధించిన విషయంలో, మానసిక అనవసరంగా ఒక్కోసారి చంద్రుడు పాడైతే మానసిక వ్యధకి గురవుతుంటారు పూర్వజన్మ కర్మ వల్ల. కాబట్టి పూర్వజన్మ కర్మ ఆ రూపంలో మిమ్మల్ని నేను వెంటాడుతుందా అనేటువంటి చూసుకోవాలి. మరి వీటికి ఏం చేయాలి, ఎందుకంటే ప్రతిదానికి ఒక పరిష్కారం కూడా చెప్పాడు భగవంతుడు. కాబట్టి వీటికి మనం చేయవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చంద్ర, కుజ, గురు, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు ప్రత్యేకంగా ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన గుర్తుపెట్టుకోండి. ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మీరు అంత చక్కగా బయటపడగలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందండి, వీళ్ళకి కర్మ తొలగడం అనేటువంటిది కన్యాలగ్నం వారికి సంతానం కలిగినప్పటి నుంచి కూడా జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా స్త్రీ సంతానం కలిగిందనుకోండి, అక్కడి నుంచి కర్మ తొలగడం తొందరగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చేసే సేవ కానివ్వండి, వాళ్ళకి కన్యాదానం చేస్తారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత. అంతే ఏమిటి, ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదైనా లోన్ తీసుకుంటారు కొంతమంది, కొన్ని కారణాల వల్ల మేము కట్టలేమండి ఇది పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ అనేది ఒకటి చేస్తారు. మీరు చూసే ఉంటారు, సరే ఇంత కట్టలేరు కదా, సరే ఇంత కట్టండి అని. అప్పుడు ఆ సెటిల్మెంట్ చేసుకుంటే ఆ యొక్క రుణం తీరిపోతుంది. అలాగే కన్యాలగ్నం వారికి స్త్రీ జననం జరిగింది అంటే అక్కడికి సెటిల్ అయిపోయిందని అర్థం. అలా అయ్యో పురుషులు పుట్టారు నాకు స్త్రీ జననం జరగలేదు అనుకోకండి. మీకు ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళ చుట్టాల్లో ఎవరైనా ఉన్నారు,
కన్యాదానం చేసేటువంటి అవకాశం మీకు వస్తే మీరు చేయండి, దాని ద్వారా దోషం పోతుంది. ఒకటి లేదు, ఎక్కడైనా వివాహం జరుగుతుంది, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వివాహానికి ఇంత డబ్బులో లేకపోతే మంగళసూత్రాలు రకరకాలు ఉంటాయి, బట్టలో ఏవో దానం ఇస్తుంటారు, అటువంటి వాటికి చేయండి, మీ కర్మ ఖచ్చితంగా తొలగుతుంది. అందులో ముఖ్యంగా స్త్రీ తరపు అంటే స్త్రీ ఉన్న వాళ్ళకి, పురుషులకి కాదు, వాళ్ళకి చేయండి. వాళ్ళకి చేస్తే కనుక పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం ధనానికి ఇబ్బంది ఉంటుంది, పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి చేయండి, ఖచ్చితంగా మీకు కర్మ అనేటువంటి తొలగుతుంది. అంటే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి. అలాగే కన్యాలగ్నంలో పుట్టిన వారికి గొప్ప మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి, చాలా చక్కగా మేనేజ్ చేయగలుగుతారు దేన్నైనా సరే, ఎందుకంటే లగ్న దశమాధిపతి ఒక్కడే. ఈ బుధుడు కనుక బాగుంటే వీళ్ళకి చాలా అంటే ఎన్ని అప్పులున్నా, ఎన్ని మానసిక స్ట్రెస్లు ఉన్నా వాటిని అన్నింటినీ జయించుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఎందుకు, బుధుడు ఈజ్ మేనేజింగ్ కారకుడు. బుధుడు చాలామంది ఏమనుకుంటారు, ఎంతసేపు శని బాగలేదు, శని అని వెంటబడుతుంటారు. కాదు, బుధుడు చాలా గొప్ప గ్రహం, ఎందుకంటే బుద్ధి, వాక్కు, మేనేజింగ్, అప్పులు వీటికి కారకుడు బుధుడు. కాబట్టి ఈ గ్రహం యొక్క స్థితి కనుక బాగుందా ఏమీ భయపడక్కర్లేదు, చక్కగా అమ్మయ్య నాకు బుధుడు చాలా బాగున్నాడు, హ్యాపీ. బాగుండడం అంటే ఏమిటి, స్వక్షేత్రాల్లో ఉండడం, బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉండడం, పాపగ్రహాల్లో లేకుండా ఉండడం, కొన్ని నవాంశలో కూడా నీచంలో లేకుండా ఉండడం ఉందంటే చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది వారికి, ఆ మనుషులతో ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది, ఒక మాట ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుస్తుంది, ఎక్కడ ఏ సందర్భాలు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. బుధుడంత గొప్పవాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామాలు చేయండి, లలితా సహస్రనామాలు కూడా శ్రవణం చేస్తూ ఉండండి, మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది తొలగుతుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితా సహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకెందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలు ఉంటే 100కి 99 క్లియర్ అయిపోయి ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే, అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళను ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే, తల్లికి తెలుసు వీడు స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు, నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే, ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలు ఎత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ బాధపడ్డాం, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు, ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులు అయితే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి, ఇది సత్యము, ఇది అక్షర సత్యం, ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు, 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకుని మీ లగ్నం ఏదైనా కానివ్వండి 100% అది క్లియర్ అవ్వవలసిందే. ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుందంట, లలితా సహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము ఫలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం, ఏం లేదు, అందరికీ అమ్మవారు ఒకటే. నామస్మరణ నామాలు అవన్నీ కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి. లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు, సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది, వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు, మీ పూర్వజన్మలో ఎన్ని 100 జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని, పాపముని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు, క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమంది సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, డబ్బులు ఇచ్చి చేయడం కాదు, దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట. ఇది గుర్తుపెట్టుకోండి.